ఒక 500 మంది వరకు కూర్చుకొని ఫంక్షన్ చేస్తున్నట్టుగా ఈరోజు మున్సిపాలిటీ వాడు చక్కగా దీన్ని తీర్చిదిద్దారు. ఏ కాంట్రాక్టర్ అయితే చేశారో ఆ కాంట్రాక్టర్ చాలా బాగా చేశాడు. ఆ కాంట్రాక్టర్ నేను అప్రిషియేట్ చేస్తున్నాను. నేను ఇంత బాగా వస్తుంది అనుకోవాలని నేను చెప్తున్నాను. దీన్ని బాగా చేయాలని చెప్పాను. చాలా చాలా బాగా చేశారు. పూర్తిగా వస్తుంది. అది కూడా రాబోయే నెలాఖరు లోపల కంప్లీట్ చేసేసి ఏసీలు కూడా బిగించేశారు. చేస్తే దీన్ని యాక్చువల్గా ఇప్పుడుండే ప్రజలకి ఇది 8వ డివిజన్ 10వ డివిజన్ ఉంది, మధ్య వాళ్ళకి ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం, నేను ఈ సర్వేపల్లి కాలువ కట్ట సిఆర్పి డొంక ఆ సర్వేపల్లి కాలువ మీద ఎలక్షన్ అప్పుడు తిరిగేటప్పుడు ఒక పిల్లవాడిని అదిరికి వచ్చాడు. పిల్లవాడిని అదిరికి వచ్చి సార్ మాకు పార్క్ కావాలన్నాడు. కట్ట మీద తిరిగేటప్పుడు నేను వాడితో అన్నా, అంటే ప్లేస్ లేదు కదరా, నువ్వు ప్లేస్ ఎక్కడ చెప్పు, ప్రభుత్వం రాగానే నేను ఫస్ట్ శాంక్షన్ చేస్తాను అన్నా. లేదు సార్ పలానా దగ్గర ఖాళీగా ఉంది సార్, స్థలం అంతా డెమాన్స్ట్రేషన్ బిల్డింగ్స్ పలానా దగ్గరని ఆ పిల్లవాడు చెప్పాడు. ప్రభుత్వం రాగానే నేను రావటం, ఆ పిల్లవాడు చెప్పిన మాటలు చెవుల్లో రింగ్ అవుతున్నాయి. ఇక్కడికి రావటం, అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం, నేను చేయమన్నాను. చాలా 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 బాగా చేశారు. రియల్లీ ఐఎమ్ అప్రిషియేటింగ్. నేను ఈ నెలాఖరు లోపల కంప్లీట్ చేసి ఇనాగ్రేషన్ చేసి ఇక్కడున్న ప్రజలకు అంకితం. అదేవిధంగా వాళ్ళ 54వ డివిజన్లో ఏదైతే ప్రతి ఇంటి నుంచి వచ్చే చెత్తని నీట్గా తీర్చి కలెక్ట్ చేసి బయటికి పంపించడానికి 200 వెహికల్స్ నెల్లూరు వాళ్ళు ఒక ఏజెన్సీతో అగ్రిమెంట్ అయ్యారు. లైన్స్ గ్రూప్తో నెలకి వాళ్ళు 67,000 పే చేస్తారు. వాళ్ళే వెహికల్ కొనుక్కున్నారు. వాళ్ళే 1000 ఇళ్ళ నుంచి 1000 ఇళ్ళ నుంచి కలెక్ట్ చేసేది మన వాళ్ళు, మన ఎంప్లాయీస్, మన శానిటేషన్. దాంట్లో వేస్తే దాన్ని తీసుకుపోయి వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే ఎక్కడైతే కాంట్రాక్టర్లు ఉంటాయో ఆ కాంట్రాక్టర్ దగ్గర ట్రాన్స్ఫర్ చేస్తారు. అలా 200 ఎలక్ట్రికల్ వెహికల్స్ డీజిల్ కాదు, దాన్ని యాక్చువల్గా అగ్రిమెంట్ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలు అగ్రిమెంట్ అయ్యాయి. నెల్లూరుకి యాక్చువల్గా వెహికల్స్ వచ్చేసినాయి, ఇవాళ చూసాం. వాటిని కూడా ఈ నెలాఖరులో స్టార్ట్ చేస్తాం. అయితే దానికి అది ఎలక్ట్రికల్ వెహికల్స్ పవర్ స్టేషన్స్ కావాలి. ఆ పవర్ స్టేషన్స్ అయితే చేసుకుంటున్నారు. ఆ పవర్ స్టేషన్స్ అయిపోగానే వాటిని కూడా ఆ విధంగా చేయటం వల్ల సాలిడ్ వేస్ట్ రోజు వచ్చే చెత్త కూడా ఏ రోజు ఆ రోజు నీట్గా తినే విధంగా జరుగుతుంది. 120 మున్సిపాలిటీస్. రాత్రి నేను మన యొక్క డంప్ యార్డ్ అంతా విజిట్ చేశాను. ఆల్మోస్ట్ అయిపోయింది. దాదాపు 5 లక్షల చిల్లర చెత్త ఉంటే గత 30 ఏళ్ల నుంచి పేరు పెట్టిందంతా క్లీన్ చేశారు. ఇంకంతా కేవలం 65,000 టన్ను ఉందన్నారు. అది కూడా ఈ నెలాఖరికి పూర్తి చేస్తా ఉన్నారు. ఇక్కడ ప్రాసెసింగ్ ప్లాంట్ పెడుతున్నారు 2 సంవత్సరాలు. ఆ తర్వాత వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కూడా స్టార్ట్ చేశారు. అది కూడా స్టార్ట్ అయింది. అది 2 సంవత్సరాలు పడుతుంది. అయితే సాలిడ్ వేస్ట్ ప్రతి ఇంటి నుంచి వచ్చే చెత్త అంతా అక్కడికి వెళ్ళిపోతుంది. దాంట్లో వేస్తారు, దాంట్లో బర్న్ అయిపోద్ది, ఎలక్ట్రిసిటీ. ఇలా ఈరోజు ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ చేస్తున్నాం. అయితే ఒక ఎమ్మెల్యేగా నేను నా బాధ్యతగా నెల్లూరులో చేస్తున్నాను. నేను అందరూ రిక్వెస్ట్ చేసేది కొద్దిగా ఓపిక పట్టండి. ఖజానా ఇప్పుడిప్పుడే ఒక నెగటివ్ నుంచి పాజిటివ్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు తీసుకొస్తున్నారు. 1 by 1 చేస్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.